హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గనక మన వీడియోలోకి వచ్చేసి టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2025కి సంబంధించండి. కాబట్టి ఎవరైతే 2024లో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారనేసి అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి రిజల్ట్స్ కంటే ముందు మనకు ఆన్సర్ కీ అనేది విడుదల చేస్తారు. సో అందరికీ తెలిసిన విషయమే, మనకు ఎస్ఎస్సి జీడీ 2024కి సంబంధించిన ఆన్సర్ కీ అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆన్సర్ షీట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందుగా నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన ఏదైతే ఆన్సర్ కీకి సంబంధించిన నేను అఫీషియల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా నేను ఇందులో పెడతాను డిస్క్రిప్షన్లో. అందరూ కూడా అందులో జాయిన్ అవ్వండి. లింక్ ఓపెన్ చేసి ఆ గ్రూప్లో నేను పెట్టినటువంటి ప్రతిరోజు నేను కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ, అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రతి ఒక్క అప్డేట్స్, ఇండియన్ పోస్టులకు సంబంధించి కానీ ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా నేను ఈ గ్రూప్లో అందిస్తూ ఉంటాను. అందరూ కూడా లింకులో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. దాంట్లో లింక్ ఓపెన్ చేసి మీరు జాయిన్ అవ్వండి. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను ఇన్స్టాగ్రామ్ రూపంలో మీరు మెసేజ్ చేసి అడగవచ్చు. సో ముందుగా నేను డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో అది క్లిక్ చేయగానే మీకు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. క్యాండిడేట్ లాగిన్ అనేసి అయితే మనకి ఇందులో ఫస్ట్ వచ్చేసి రోల్ నెంబర్ అండి. రోల్ నెంబర్ అంటే ఏదైతే మనం ఎస్ఎస్సి జీడీకి వెళ్ళే ముందు ఆల్ టికెట్ మీద ఏదైతే నెంబర్ ఉంటుందో అదే రోల్ నెంబర్ అనేసి ఉంటుంది. ఆ నెంబర్ ఇందులో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాస్వర్డ్ వచ్చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి. సపోజ్ అనుకోండి, ఇప్పుడు నేను 21/6/2002 ఏదైతే ఉందో దీని యొక్క పాస్వర్డ్ వచ్చేసి కంటిన్యూగా రాయాల్సి ఉంటుంది, 21/6/2002. సో ఇదే మన పాస్వర్డ్. ఒకసారి గమనించండి, అది పాస్వర్డ్ అన్నమాట. ఏదైతే యాష్ ఉందో యాష్ తీసేసి కొట్టండి, అదే మన పాస్వర్డ్ అయిపోతుంది. సో ఇందులో 2 ఎంటర్ చేయండి. నేను ఆల్రెడీ ఒకసారి ఎంటర్ చేశాను, అంటే డౌన్లోడ్ చేసుకున్నాను, అదే నేను సేవ్ చేశాను కాబట్టి. సో ఇది ఒకసారి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫిల్ అయితే జరుగుతుంది. సో కింద ఏదైతే క్యాప్షన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క పైన చూసి మనం కింద ఇందులో క్యాప్షన్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, 8459965996. సో తర్వాత ఎంటర్ చేయండి. లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, లాగిన్ క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది, నోట్ అనేసి అయితే. సో దీన్ని ఏం చేయాలంటే స్క్రోల్ చేయగానే మనకు క్లోజ్ ఆప్షన్ వస్తుంది, క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్కి అయితే ఇక్కడ కింద మెన్షన్ చేశాడు చూడండి. టు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఫర్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్ అండ్ ఎస్ఎస్ఆర్ఎఫ్ రైఫిల్మ్యాన్ జీడీ ఇన్ ఏఆర్ అండ్ సిపా ఇన్ ఎన్సిబి ఎగ్జామినేషన్ 2025 అయితే ఇక క్లిక్ హియర్ అనేసి కనిపిస్తుంది కదా, ఈ హియర్ని క్లిక్ చేయండి. సో హియర్ని క్లిక్ చేయగానే మన యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ షీట్ మొత్తం కూడా ఇందులో రావడం జరుగుతుంది. చూడండి, మీ యొక్క రోల్ నెంబర్ ఉన్నది, అలాగే క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, అలాగే వెన్యూ నేమ్, మీరు రాసినటువంటి ఎగ్జామ్ సెంటర్ నేమ్ ఉంటుంది, అలాగే మీరు ఏ రోజు రాశారో ఆ యొక్క ఎగ్జామ్ డేట్ కూడా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ టైం కూడా ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది చూడండి, మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది మనకు ఇప్పుడు ఆన్సర్స్ ఇక్కడ మొత్తం చూపిస్తుంది. సరే గమనించండి, ఇందులో చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్. మీరు పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్. చూడండి, మీరు పెట్టిన క్వశ్చన్ ఏదైతే మనం పెట్టిన క్వశ్చన్ అంటే మనం ఏదైతే ఆన్సర్ చూజ్ చేసుకున్నామో ఆప్షన్ పెట్టామో అది ఒకటో క్వశ్చన్. సో ఆన్సర్ ఈ ఒకటో నెంబర్ క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటిది, ఒకటోదే. కాబట్టి ఈ యొక్క ఒకటో నెంబర్ క్వశ్చన్ అనేది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ రైట్ పెట్టిన ఒక మార్క్ అట్లా. సో చూడండి, మళ్ళీ నేను చెప్తున్నాను, రెండో క్వశ్చన్ ఏదైతే ఉందో మనం పెట్టిన ఆప్షన్ అయితే ఒకటో నెంబర్ పెట్టాను నేను. 2 నెంబర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఒకటోదే. సో నేను పెట్టిన క్వశ్చన్ ఏంటిది, ఒకటి, ఆన్సర్ కూడా ఒకటి, కాబట్టి 2 నెంబర్ అనేది కూడా కరెక్ట్.
రెండో నెంబర్ క్వశ్చన్ కూడా కరెక్ట్. సో ఇట్లా మీరు మీ యొక్క ఆన్సర్ చేసిన అందరూ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ప్రతి ఒక్కరు కూడా మనకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే నేను దాన్ని బట్టి మార్క్స్ని బట్టి నేను వీడియో చేస్తాను, ఒకటి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనేసి అయితే నేను లాస్ట్ వీడియో కూడా చేశాను, లాస్ట్ జీడీకి నోటిఫికేషన్ సంబంధించి. సో మనం అనుకున్నట్లే చాలామందికి జాబ్ అయితే వచ్చిందని చెప్తున్నాను. సో దీన్ని బట్టి నేను కూడా ఈ కట్ ఆఫ్ని బట్టి ఎంత మార్క్స్ ఉండబోతుంది ఈ 2025కి జీడీకి సంబంధించి వీడియో చేస్తాను. కాబట్టి అందరూ కూడా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్ని మార్క్స్ వచ్చాయని. సో ఈరోజండి మన వీడియోలో ఇదండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.